శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీమాత్రే నమః. ఇప్పుడు చాలా మందికి కూడా నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉన్నారు. అవునండి. చేసి వాళ్ళ దినచర్య అసలు 1:30కి మధ్యాహ్నం 2:30కి మొదలవుతోంది. అవునండి. అవును. మార్నింగ్ టైం అంతా పడుకొని ఈవినింగ్ వర్క్స్ స్టార్ట్ చేయడం చూస్తున్నాం. అయితే మరి సరే వర్క్ చేసే వాళ్ళని కూడా వదిలేస్తే కొంతమంది అసలు 11-12కి నిద్ర లేచే వాళ్ళు ఉన్నారు. అవునండి. అవును. వీరి పరిస్థితి ఎలా ఉంటుంది? వీరికి ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? ఇంట్లో కానివ్వండి, లేకపోతే ఆరోగ్యపరంగా కానివ్వండి. తప్పకుండా అండి. మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్గా అయితే 100% సమస్య వస్తుంది, రాదనేం లేదు. కొంతమందికి సెట్ కాక తీవ్ర అనారోగ్యాలకు గురవుతారు. మరి కొంతమంది బాడీ సెట్ అయిపోతుంది, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అంటే వాళ్ళకు స్ట్రాంగ్గా ఉంటారు. అయితే యాస్ట్రాలజీ పరంగా, యాజ్ పర్ యాస్ట్రాలజీ పరంగా నైట్ డ్యూటీ చేసే యోగాలు ఉంటాయి. అంటే ఇక్కడ రాత్రిపూట ఉద్యోగం చేయడం లేదా విదేశీ ఉద్యోగ యోగాలు ఉన్నప్పుడు, ఎందుకంటే నార్మల్గా ఇండియాలో ఉండే కంపెనీస్తో ఎప్పుడు ఎవరు రాత్రిపూట చేయరు. ఇక్కడ నుంచి విదేశీ కంపెనీలు టైప్లో ఉంటాయి కొన్ని, అక్కడ వాళ్ళకి తెల్లవారుతుంటుంది, ఇక్కడ మనకు రాత్రి అవుతూ ఉంటుంది. అలాగ ఉండేటువంటి కంపెనీస్తో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది కొంతమందికి. అంటే ఎలా అంటే 12వ అధిపతి, దశమాధిపతి, ఉద్యోగ కారకుడు, ధనాధిపతి కలయికలు ఉంటాయి వీళ్ళకి. అలా ఉన్నప్పుడు అది లాంగ్ టర్మ్ ఉందనుకోండి, వీళ్ళ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు చేస్తారు. మరి కొంతమంది స్టార్టింగ్లో 1 సంవత్సరం 6 నెలలు చేసి దాని తర్వాత డే షిఫ్ట్కి షిఫ్ట్ అయిపోతారు. అలాగే ఉంటుంది. అయితే నేను మాత్రం చాలామందికి సజెషన్ ఇచ్చేది ఏంటంటే, ఇంకా వాళ్ళ జన్మజాతకంలో ఉండే కర్మ ఉంటే మనం ఏం చేయలేము, మనం దాన్ని మానమన్నా మారలేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు నైట్ షిఫ్ట్లోనే జాయిన్ అవుతూ ఉంటారు. కానీ వీలైనంత మట్టుకు డే షిఫ్ట్లో చేసుకోవడమే ఉత్తమం. కొంతమందికి లక్కీగా వాళ్ళ బాడీ సహకరిస్తుంది. అంటే వాళ్ళు డే అంతా నిద్రపోయి చక్కగా నైట్ టైం చేసుకున్నా సరే వాళ్ళకి కంటిన్యూ అయిపోతుంది. మీకు ఎందుకు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళామనుకోండి, 1-2 డేస్ టైం పడుతుంది మనకు మళ్ళీ సెట్ అవ్వడానికి. ఎందుకంటే మన బాడీ అక్కడేమో తెల్లారుతుంది, ఇక్కడేమో రాత్రి అవుతుంది కదా, అది షిఫ్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అలాగే సూర్యుడు ఉన్నప్పుడేమో నిద్రపోకూడదు ఆరోగ్యపరంగా. మామూలుగా ఇప్పుడు ఈ షిఫ్ట్ అనే కాకుండా కూడా పగటిపూట మీకు అనారోగ్యము, బాగా ఏజ్డ్ పర్సన్సో లేకపోతే చిన్నపిల్లలకు మినహాయించి యువకులు వాళ్ళు ఏదో పాపం రాత్రంతా ఏదో వర్క్ చేసి వచ్చి అలసిపోయి ఉన్నారంటే నిద్రపోవచ్చు. కానీ జనరల్గా పగటిపూట నిద్రపోవడం అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆయుర్వేదం కూడా చెప్తుంది. ఇంకా వాళ్ళ కర్మలో అలా ఉంది, ఏమీ చేయలేము అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ నైట్ షిఫ్ట్ చేశారు, డే వచ్చారు, సూర్య ఉపాసన చేయాలి కనీసం. అంటే సూర్యుడికి చెప్పుకోగలగాలి, స్వామి నా యొక్క కర్మ వల్ల ఇట్లా అవుతుంది, నన్ను క్షమించు. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత భాస్కరం, ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యేత కాబట్టి ఇది సూర్యభగవానుడు చెప్పుకుంటూ అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటే మీకు ఆరోగ్యపరంగా ఇబ్బంది కలగకుండా సూర్యభగవానుడు చూసుకుంటాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినకూడదుగా. ఉద్యోగం రావట్లేదు, సరే ఏదో ఒకటి జాయిన్ అవ్వాలి అని జాయిన్ అయ్యారు. ఎందుకు మా అక్కయ్య కొడుకున్నాడు, వాడు కూడా కాగ్నిజెంట్లో ఫస్ట్ నైట్ షిఫ్ట్సే వచ్చాయి, ఇప్పుడు డే షిఫ్ట్ చేస్తున్నాడు. వాడికి కూడా చెప్పాను నేను, అరే నువ్వు రాత్రిపూట షిఫ్ట్ చేసుకున్నా అన్న మంచిది కాదు ఇది నీకు అని. ఒక 1 ఇయర్ ఏమో చేశాడు, దాని తర్వాత డే షిఫ్ట్ చేసుకున్నాడు. వాడిలో నేను తేడా చూస్తే నైట్ షిఫ్ట్ చేసుకున్నప్పుడు వాడి ఫేస్లో కానీ వాడి ఆరోగ్య పరిస్థితి కానీ ఆ బాడీలో కానీ ఏదో వీక్నెస్ ఉన్నట్టు ఉండేవాడు. వాడు కొంచెం డే షిఫ్ట్లోకి వచ్చేసరికి అది మార్పు వచ్చింది. అంటే మనకు తెలియకుండానే ఎక్కడో చిన్న ఇబ్బంది మాత్రం వాళ్ళు పడుతూ ఉంటారండి, పడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళకి లోకంతో సంబంధం లేకుండా అయిపోతుంది వాళ్ళ జీవితం. ఎలాంటి పగలంతా నిద్రపోతూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ వచ్చారు నిద్రపోతూ ఉంటారు, 12-1 గంట దాకా నిద్రపోతూ ఉంటారు. మళ్ళీ అన్నం తిన్నాక మళ్ళీ నిద్ర వస్తే మళ్ళీ నిద్రపోతారు, సాయంత్రం అయిపోతుంది, డ్యూటీకి వెళ్ళిపోతారు. లోకమంతా నిద్రపోతూ ఉంటుంది, వీడు మాత్రం సిస్టమ్ ముందు కూర్చొని ఉంటారు. అంటే కంప్లీట్గా లోకంతో కట్ అయిపోయేటువంటిది ఏదైతే ఉందో అది నైట్ షిఫ్ట్. నాకు అర్థమైంది వాడిని చూశాక, 1 ఇయర్ చూశాను. అరే వీడు ఏంటి అసలు లోకంతో కట్ అయిపోయినట్టుగా ఉంది అంటే, ఒక కేవలం శని ఆదివారాలు మాత్రమే కొంచెం. ఆ శని ఆదివారం కూడా ఏమైపోతుంటుంది, ఇన్ని రోజులు నైట్ అంతా తెలివేసి ఉండడం, పగలపూట నిద్రపోవడం కదా. ఇక్కడ సడన్గా వారానికి ఒకసారి మళ్ళీ వీళ్ళు మొత్తం మార్చుకోవాలంటే అది ఇబ్బందిగా ఉంటుంది. ఆ 2 రోజులు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ సోమవారం వచ్చేసరికి మళ్ళీ మార్పు రావాలి. బాడీ ఏమైపోతుందంటే ఒక విషయం
మీరు కొన్ని నెలల సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఉండడం వేరు. ఓకే. ఎవ్రీ 5 డేస్కి ఒకసారి మళ్ళీ మార్చుకోవాలి, మళ్ళీ సెట్ చేసుకోవాలంటే బాడీకి ఇబ్బంది వస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీ దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు ఇంకా తప్పదు, వాళ్ళ కర్మలో ఉంది అనుకున్నప్పుడు ఆ అమ్మవారికో సూర్య భగవానున్నో తలుచుకోవడం, కాస్త నిద్రపోయేటప్పుడు, పగలు నిద్రపోయేటప్పుడు కూడా ఒకసారి నమశివాయ మంత్రాన్ని చదువుకోవడం, ఇవి గనక చేస్తూ ఉంటే వీళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి వీరికి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.